బీహార్లో త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. దీంతో ఎన్నికల సంఘం ఇప్పటికే స్థానికంగా ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ప్రక్రియ చేపడుతోంది. ఈ క్రమంలోనే రాష్ట్ర వ్యాప్తంగా కొత్తగా 12,817 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశామని తాజాగా ప్రకటించింది. అన్ని పోలింగ్ కేంద్రాల్లో సగటున 1,200 లోపే ఓటర్ల సంఖ్య కలిగిన తొలి రాష్ట్రంగా బీహార్ నిలిచినట్లుగా తెలిపింది. ఓటర్ జాబితా సవరణ ప్రక్రియలో భాగంగా తమ పత్రాలు అందించినాయి సంబంధిత చిరునామాల్లో కనిపించని ఓటర్ల వివరాలను ప్రధాన పార్టీలకు అందజేశామని వెల్లడించింది. ఒక్కో పోలింగ్ కేంద్రానికి 1,200 మంది కంటే తక్కువ ఓటర్లు కలిగిన మొదటి రాష్ట్రంగా బీహార్ నిలిచింది. ఎన్నికల సమయంలో పొడవైన క్యూలను నివారించేందుకు రాష్ట్రంలో కొత్తగా 12,817 పిఎస్లను ఏర్పాటు చేశామని ఎన్నికల సంఘం తెలిపింది. దీంతో వీటి సంఖ్య మొత్తం 90,712కు పెరిగిందని వెల్లడించింది. ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఉత్తర్వుల ప్రకారం ఒక్కో పోలింగ్ కేంద్రానికి 1,500 మందిగా ఉన్న ఓటర్ల పరిమితిని 1,200కు సవరించాలని వివరించింది. ఇదే విధానాన్ని ఇతర రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు అనుసరించాలని ఎన్నికల సంఘం తెలిపింది. ఇక ఓటరు జాబితా సవరణ ప్రక్రియ ప్రారంభానికి ముందు రాష్ట్రంలో 7,89,00,000 మంది ఓటర్లు ఉన్నారని ఈసీ తెలిపింది. ఇప్పటి వరకు 7,59,00,000 మంది వివరాలను సేకరించామని పేర్కొంది. 43,92,000 మంది సంబంధిత చిరునామాల్లో లేరని గుర్తించింది. 29,62,000 మంది ఇంకా తమ వివరాలు సమర్పించాల్సి ఉందని వెల్లడించింది. ఈ వివరాలను రాష్ట్రంలోని 12 ప్రధాన పార్టీలకు తెలిపామని ఈసీ వివరించింది. అర్హుల ఓట్లు గల్లంతు కాకుండా పార్టీలు చొరవ చూపాలని సూచించింది. ఆగస్టు 1న ముసాయిదా ఎన్నికల జాబితా ప్రచురిస్తామని ప్రకటించింది. అనంతరం అభ్యంతరాలు స్వీకరిస్తామని ఈసీ పేర్కొంది.